అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. సార్, ఈ మ్యారేజ్ లైఫ్లో భార్య అయినా కానీ భర్త అయినా కానీ వాళ్ళ సెక్సువల్ లైఫ్లో అన్ఫిట్ అయితే ఫర్దర్గా వాళ్ళు ఏం చేయాలి? ఒకటండి, జనరల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ రీసెంట్ జడ్జిమెంట్ ఏవైతే ఉన్నాయో కొన్ని జడ్జిమెంట్స్ మీకు చెప్తాను. దాని ప్రకారం ఏంటంటే భార్య కానీ భర్త కానీ సెక్స్కి పనికి రాకపోతే, ఓకే, అలాగే సెక్స్ అంటే ఇక్కడ పనికి రాకపోతే అంటే వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు ఉండి, ఓకే, సెక్సువల్గా ఏదైనా డిజార్డర్స్ ఉండి, సెక్సువల్గా ఏదైనా ప్రాబ్లం ఉండి వారు కనుక అలా ఉన్నప్పుడు లేదు అలా కాకుండా భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే సెక్స్కి సహకరించకపోయినా, ఓకే, అంటే ఈ మధ్యకాలం స్లీప్ డైవర్స్ అని ఈ మధ్య ఒకటి వస్తూ ఉంది. అంటే స్లీప్ డైవర్స్ అంటే ఆ పేరు మామూలుగా చెప్తున్నాం, అంటే భార్య కానీ భర్త కానీ ఒకే రూమ్లో ఉంటారు, ఒక గదిలోనే ఉంటారు, ఒక రూమ్లోనే ఉంటారు, ఒక బెడ్ మీద ఉంటారు, కానీ వాళ్ళ మధ్య అలాంటి శారీరక సాంగత్యం ఉండదు, వాళ్ళ మధ్య అలాంటి శారీరక సంబంధం ఉండదు. వాళ్ళకి ఒకళ్ళు ఇటువైపు తిరిగి ఒకళ్ళు అటువైపు తిరిగి పడుకుంటారు. అంటే చెప్తున్నాం మామూలుగా. దీని స్లీప్ డైవర్స్ అనే కల్చర్ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. సో దీని ద్వారా ఏంటంటే చాలామందికి ఈ కల్చరు, మన భారతదేశంలో ఉన్న కల్చరు, ఇప్పుడున్న స్ట్రెస్ కానీ, అలాగే వాతావరణ పరిస్థితులు కానీ, ఆ ఉన్న మానసిక స్థితులు కానీ, శారీరక స్థితులు కానీ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అలా కాకుండా వ్యక్తిగతంగా కనుక కావాలని చెప్పి భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే సెక్స్కి కనుక విడిగిడిగా ఉన్నట్లయితే, నాకు వద్దు అని విముఖత అంటారు, అంటే ఇష్టం లేకుండా ఉన్నట్లయితే దానికి ఇట్ లీడ్స్ టు క్రుయాలిటీ గ్రౌండ్ అని చెప్పి కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా అదే బేస్ చేసుకొని కూడా ఆటోమేటిక్ మనం క్రూయల్ గ్రౌండ్ మీద డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఏదైనా పర్సనల్గా ఇప్పుడు HIV లాంటి డిసీజెస్ ఉంటే కనుక ఏం చేయాలంటారు మరి? అది చట్టంలో క్రిస్టల్ క్లియర్గానే ఉందండి. ఇప్పుడు HIV అనేది ఎలా ఉంటుందంటే అన్క్యూరబుల్ డిసీజెస్, అంటే ఇప్పుడు ఏదో టాబ్లెట్ ఏదో వచ్చింది, ఏదో మెడిసిన్, కానీ క్యూరబుల్ కాదు, అది కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు లెప్రసీ ఉంటుంది, లెప్రసీ కానీ కుష్టివ్యాధి అంటాం మనం, అది కూడా అంతే అన్క్యూరబుల్ డిసీజెస్. అలాగే కొన్ని బొల్లి అని కొన్ని ఉంటాయి, ఒక బొల్లి అని, ఇలా కొన్ని అన్క్యూరబుల్ డిసీజెస్ ఉంటాయి. సో వాటికి ఏంటంటే లైఫ్ లాంగ్ మందులు వాడటమే తప్ప అర్థమవుతుందండి, క్యూర్ అనేది ఉండదు. సో అలాంటి అన్క్యూరబుల్ డిసీజెస్లో ముఖ్యమైన HIV కానీ, విజనల్ డిసీజెస్ ఉంటాయి, అవి కానీ లైంగిక సంబంధించిన వేరే డిసీజెస్ కానీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే దాని ద్వారా భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే ఎవరికున్నా కూడా అది బేస్ చేసుకొని మీరు డైవర్స్ పొందే అవకాశం ఉంది. ఒకటి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో HIV అనేది చూస్తాను, అంటే ఇప్పుడు పెళ్లికి ముందు టెస్టులు చేయించుకోమనేది మొత్తుకుంటారు, కానీ పెళ్ళి అయిన తర్వాత ఒకవేళ HIV వచ్చింది అనుకోండి భార్యకి కానీ భర్తకు కానీ, ఆ ఎవిడెన్స్ కనుక మేము చేసాం కేసు ఒకటి, ఆ ఎవిడెన్స్ కనుక మన కోర్టు వారి దృష్టికి తీసుకొస్తే దానికి సంబంధించి HIVకి సంబంధించి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఆటోమేటిక్గా మీరు డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది క్రిస్టల్ క్లియర్. కాకపోతే ఇవన్నీ మెడికల్ సంబంధించిన నాలెడ్జ్ కదా, మెడికల్ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా చూసుకోవాలి, టెస్టులు ఇవన్నీ ఉంటాయి, అప్పుడు మనం దానిపైన కూడా డైవర్స్ తీసుకోవచ్చు, అది కూడా ఇబ్బంది లేదు. సార్, వాళ్ళకి కనుక పిల్లలు పుట్టకుండా ఉండి మేల్కి కానీ ఫీమేల్కి కానీ పర్సనల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అంటే లైక్ వాళ్ళకి అంగానికి సంబంధించి కానీ వీళ్ళకి ఏమన్నా లేడీస్కి, అలా అయితే ఏం చేయాలంటారు వాళ్ళు ఫర్దర్గా? ఈ మధ్యకాలంలో జనరల్గా ఏంటంటే అంగస్తంభన లోపం ఎక్కువ జరుగుతుంది, ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మేము చేసాము ఆ కేసులు కూడా మా దగ్గరికి వస్తుంటాయి. జనరల్గా ఏమవుతుందంటే ఈ ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు అతను జనరల్గా కొన్ని ట్రీట్మెంట్ ఉంటాయి, అంటే అందులో డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాడు, అంటే కొన్ని చిన్న లోపాలు ఉంటాయి, మానసిక ఒత్తిడి కానీ కొన్ని ఈ ఇప్పుడు శారీరకంగా ఎవరు కూడా కష్టపడట్లేదు కదండి, అందరూ కూడా ఏంటంటే కూర్చొనే జాబులు అయిపోయినాయి. సో శారీరకంగా కష్టపడే హార్డ్ వర్క్ లేదు. సో అలాగైనా ఉన్నా కూడా డాక్టర్ గారు దాన్ని సర్టిఫై చేస్తారు. మేము ఏంటంటే మేము కేసు వేసాం, ఒక మహిళ ఏంటంటే భర్త పైన కేసు వేశారు, ఏంటి అతను ఇంపార్టెంట్, అతనికి సెక్సువల్ లేదు అని చెప్పి. సో మేము ఏం చేశారు, కోర్టు వారి పర్మిషన్తో అతనికి టెస్టులు చేయించడం జరిగింది. టెస్టులు చేపిస్తే అతని రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది, అతనికి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే మానసిక ఒత్తిడి వల్ల లేదా మానసికంగా వల్ల అతనికి ఎరెక్షన్స్ ప్రాబ్లం ఉన్నాయి, మెంటల్ స్ట్రెస్ వల్ల, దానివల్ల డాక్టర్ మందులు వాడటం, అది మేము కేసు గెలిచాం. సో నేనేమంటానంటే అలా అదే విధంగా ఎవరైనా సరే నిజంగా కనుక అతనికి ఎరెక్షన్స్ ఉండి అంగస్తంభం లోపం ఉండి భర్త మధ్య ఎలాంటి సాంగత్యం లేనప్పుడు, అలాగే కొన్ని సందర్భాల్లో భార్యకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏదంటారా డిజీజ్, అది అంటారు ప్రెజిడిటీ ఏదో సంథింగ్ XYZ ఉంటాయి, అలా కూడా ఆమెకి సెక్సువల్గా డిజార్డర్ ఉండదు. ఇప్పుడు మొన్న ఒక కేసు రీసెంట్గా చేసాం, అబ్బాయికి దాదాపు 1.5 year అయింది మ్యారేజ్ అయ్యి, కనీసం అమ్మాయిని ముట్టుకుంటే అమ్మాయి స్పందన కూడా లేవు అమ్మాయికి, అసలు అమ్మాయి ముట్టుకున్నా ఏం లేదు, అసలు పట్టించుకోదంట మొగుడిని, దగ్గర కూడా రానిది అమ్మాయి. ఏంటంటే అమ్మాయికి భయం, ఆ భయం ఏంటో తెలియదు, శారీరక లోపాలు అంటే డాక్టర్ని పరిశీలిస్తే అన్ని బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళిద్దరి మధ్య సాంగత్యం లేదు. చాలా మంది ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత మహిళల దగ్గరకు రానివ్వరు పురుషుల్ని. సో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగా. సో దానికి సంబంధించి వాళ్ళకి ఉన్న లోపం ఏంటో తెలుసుకోవాలి, లేనప్పుడు ఆటోమేటిక్గా అది కూడా క్రూయాలిటీ కింద వస్తుంది, దాన్ని కూడా మీరు కేసు ఫైల్ చేసేసుకుని డైవర్స్ పొందే అవకాశం ఉంటుందండి. ఓకే సార్, మరి థ్యాంక్ యూ.